శ్రీ వెంకటేశ్వర దేవాలయం ద్వారక తిరుమల భారతదేశం ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని ద్వారక తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం. ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా అనే పదంతో కూడా పిలుస్తారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పై భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రమే దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసము. ద్వారక తిరుమల ఒక సుదర్శన క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పవిత్రమైన రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం భక్తులకు ఎంతో ఆకర్షణీయమైన పుణ్యక్షేత్రంగా ఉంది. ఇక్కడ స్వామివారి దర్శనం వలన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో సమానమైన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో అనేక ఉపలయాలు, మండపాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం అనేక వసతి గృహాలు, అన్నదాన సత్రాలు ఉన్నాయి. లోపలి గర్భగుడిలో ఎర్రచీమలు ఉండటం వలన వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం జరగదు. విగ్రహం కింద నీరు పోసినప్పుడల్లా ఈ చీమలు విగ్రహం కింద ఉన్న చీమల పుట్ట లాంటి నిర్మాణం నుండి బయటకు వస్తాయి. ఎందుకంటే విగ్రహం యొక్క దిగువ సగం చీమల పుట్ట లోపల ఉంటుంది. చీమలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి పూజారులు ఆచారాన్ని నిర్వహించడం మానేశారు. మరియు లోహ వస్తువులను ఆలయంలోకి తీసుకొచ్చినప్పుడల్లా చీమలు కూడా బయటపడతాయని చెబుతారు. భక్తులు తరచుగా ఆలయానికి సమీపంలో కళ్యాణ కట్ట వద్ద తమ తలను గుండు చేయించుకోవడం ద్వారా ప్రమాణాలు నెరవేరుస్తారు. ఇది నీలాదేవి వెంకటేశ్వర స్వామికి త్యాగం చేయడంలో ముడిపడి ఉన్న సాంప్రదాయము.